గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ ఏంటి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది, ఎందుకు సార్? అసలు కోవిడ్ వచ్చిన తర్వాత మూవీ స్టార్ట్ అవ్వడానికి ఒక 3.5 years గ్యాప్ వచ్చింది. దాని తర్వాత మెల్లిగా చిన్న చిన్న మూవీలు అలా స్టార్ట్ అయ్యి వస్తే ఇట్లు మారేడుమిల్లి ప్రజానికే ఉన్నది ఒక ఊరు పెద్దగా నేను చేశాను. అది ఫుల్ అండ్ తెరువులు. అది దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకి ఇండస్ట్రీలో చాలామంది ఏం చేస్తున్నారంటే బాంబే నుంచి, కర్ణాటక నుంచి, కేరళ నుంచి, తమిళనాడు నుంచి ఆర్టిస్టులంతా కొత్తదనం చూపించాలన్నది ప్రొడ్యూసర్ డైరెక్టర్లంతా వాళ్ళ తీసుకొస్తున్నారు. మనకి ఇంత పేరు వచ్చినా సరే నన్ను కరెక్ట్గా యూటిలైజ్ చేయలేకపోతున్నారు. అది నాకు కొంచెం చాలా బాధ అనిపిస్తుంది. బయట నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఎక్కువ పేమెంట్ వస్తుంది, వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చుకోవాలి, వాళ్ళకి అక్కడి నుంచి అసిస్టెంట్ వస్తారు, వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చుకోవాలి, ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చుకోవాలి, ఇంకా ప్రొడ్యూసర్కి బర్డనే అవుతుంది. ఇక్కడ ఏంటంటే నాకు లోకల్లో ఉన్నాను కాబట్టి నేను ఇందుకు ముందు ఏంటంటే విశాఖపట్నం నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాడిని. ప్రొడ్యూసర్స్కి ఇబ్బంది పెట్టకూడదు, ఈ ట్రాన్స్పోర్టేషన్ అకామిడేషన్ ఇదన్నీ వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టాలి, అందుబాటులో ఉంటే రేపు నుంచి షూటింగ్ రండి అంటే రెడీగా ఉండాలని చెప్పేసి నేనే ఫ్యామిలీతో పాటు నేను షిఫ్ట్ అయిపోయానండి. మంచి క్యారెక్టర్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. డెఫినెట్గా నెక్స్ట్ మంత్ కూడా ఒక మూవీ స్టార్ట్ అవుతుంది. అందులో ఫుల్ లెంత్ క్యారెక్టర్. ఇప్పుడు దాకా మీరు చూడలేదనేది ఒక జోనర్లో నన్ను చూస్తారు. దాని గురించి డీటెయిల్స్ ఏమైనా చెప్తారు సార్? అంటే బ్యానర్ కానీ, ఐ మీన్ హీరో కానీ, కాస్టింగ్ కానీ, పూజ అయిపోయాక మళ్ళీ నేను ఇంటర్వ్యూకి మీ ముందు వస్తాను. ఓకే. అండ్ హ్యాపీ మీరు మళ్ళీ బ్యాక్. బట్ ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు మీ పోస్టులు చూస్తూనే ఉంటాం. అసలు ఒక మోడల్కి ఏమాత్రం మీరు సూపర్ మోడల్ సార్ మీరు. మీకు ఐ మీన్ ఇప్పుడు చాలామంది యాంటాగనిస్ట్ రోల్స్లో ఒక రిచ్ యాంటాగనిస్ట్ ఉంటాడు కదా, రిచ్ విలన్ ఉంటాడు. అలాంటి రోల్స్కి మిమ్మల్ని ఎందుకు పిక్ చేయట్లేదు? అది వాళ్ళని అడగాలండి. నేను ఎనీథింగ్ ఐఎమ్ రెడీ టు డూ దట్. నన్ను కరెక్ట్గా అదే చెప్తున్నాను, నన్ను కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే వాట్ నాట్ మీకు ఏం కావాలన్నది నేను ఫుల్ఫిల్ చేస్తాను. యా. సో బిఫోర్ పెద్ద గురించి ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను, తర్వాత మీ పర్సనల్ ఇంటర్వ్యూకి వెళ్ళి మనం మళ్ళీ పెద్దతో ఎండ్ చేద్దాం సార్. అలాగేనండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దలో ఏంటి సార్ క్యారెక్టర్ ఏంటి మీది? క్యారెక్టర్ ఈ బైల్వాన్స్ ఉంటారు కదండి, ఒక్కొక్క గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్కు ఒక లీడర్ ఉంటారు, ఆయన గురువు అంటారు. సో అలాగా ఒక గ్రూప్కు నేను ఒక గురు, అజయ్ ఘోష్ గారు ఒక గురు, శివరాజ్ కుమార్ గారు ఒక గురు. వీళ్ళంతా ఏంటంటే కుస్తీ పోటీలు చేస్తున్నప్పుడు ఇప్పుడు మా బైల్వాన్స్ తరఫు నుంచి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. మా బైల్వాన్స్న మళ్ళీ హీరో గారు కొడుతున్నప్పుడు కొంచెం కష్టంగా ఫీల్ అవుతూ ఉంటాం. సో ఆ ఫీలింగ్ని మనం తెలియపరుస్తాం. సో మీరు షర్ట్లెస్ సీన్స్ ఏమైనా చేశారండి? లేదండి. మీరు కంఫర్టబుల్ కదా సార్ దానికి కూడా షర్ట్లెస్ సీన్స్ చేయమంటే? 5th floor నుంచి దూకురంటే దూకేస్తాను. నాకు అలాంటి ఫియర్ లేదు. ఫోమ్ కరెక్ట్గా పెట్టేసి దూకురంటే దూకేస్తాడు. విల్ పవర్ ఎక్కువ అండి. అంటే ఇప్పుడు చరణ్ గారిని గ్లోబల్ స్టార్ అని పిలుస్తున్నాం సార్. అప్పుడు ఫ్యాన్స్ అందరూ గ్లోబల్ స్టార్ అని పిలిచినప్పటి నుంచి చాలా RRR తర్వాత ఆయన మీద అంచనాలు అమాంతం పెరిగిపోయినాయి. గేమ్ చేంజర్ మధ్యలో కొంచెం కరెక్ట్గా కన్వే అవ్వలేదు, ఎందుకో మిస్లీడ్ అయ్యింది. బట్ ఇప్పుడు ఇది గేమ్ చేంజ్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? పెద్ది అని ఒక పేరు పెట్టారు, ఏదో పెద్ద సక్సెస్ వస్తుంది, ఒక పెద్ద మార్పు తీసుకొస్తుందని ఆడియన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరేం చెప్తారు పెద్ద సినిమా గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్తున్నానండి డైరెక్టర్ గారికి. చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ని కాకుండా రామ్ చరణ్ గారు చేసిన మూవీలో ఒక గ్లోబల్ లెవెల్ ఆర్టిస్ట్ చేస్తున్నప్పుడు ఆయనతో పాటు నేను కూడా యాక్ట్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ టు డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ రామ్ చరణ్ గారిని చెప్పాలంటే నేనంత స్థాయి కూడా కాదు. ఈజ్ అ గ్లోబల్ స్టార్. ఆయన ఒక్కొక్క ఫైట్ సీన్ నేను దగ్గరుండి చూశాను కాబట్టి మామూలస్ అండి, ఎక్స్ట్రాడినరీగా ఆ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు మాకే అలాగ గూస్ బాంబ్స్ వచ్చేసాయి. లిటరల్లీ నేక్డ్ ఐలో చూస్తున్నప్పుడు అది మామూలుగా లేదండి. ఈ మూవీ ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది, మామూలుగా ఉండదండి. ఆయన ఏది చేసినా బంగారమే.
సార్ అండ్ ఫిట్నెస్ ఫ్రీక్ సార్ మీరు. ఇప్పుడు ఐ మీన్ మేము ఇంకా సిగ్గుపడతా ఉంటాం, మాకే పొట్టలు వచ్చినాయి సార్. లిటరల్లీ మాకు 25 ఈ ఏజ్లో పొట్టలు వచ్చేస్తున్నాయి. చాలా దారుణంగా. మీరు కూడా ఒకసారి సీరియస్ అయ్యారు, మా మంచి కోరే సీరియస్ అయ్యారు యూత్ గురించి. మేబీ దాని గురించి డిబేట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఒక ఫిట్నెస్ ఫ్రీక్గా మీరు చరణ్ గారి బాడీ గురించి ఏం చెప్తారు? అల్టిమేట్ అండి. అంటే ఒకే క్యారెక్టర్ కోసం ఒక ఫార్మేషన్లో రావడం వేరు. అక్కడ వేరియేషన్ ఏంటంటే ఒక రన్నర్ అంటే స్లిమ్గా ఉండాలి, ఎక్కువ ఫిజిక్ ఉండకూడదు, దానికి సన్నం అయిపోవాలి. తర్వాత క్రికెట్లో కూడా ఏంటంటే ఆ ఫిజిక్ వేరేలాగా ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత ఈ క్యారెక్టర్కి వచ్చేటప్పటికి కొంచెం మార్పులు ఉంటాయి. ఆ టోనింగ్ అన్నది చాలా కష్టం. మూవీ రన్నింగ్లో ఒక మూవీ చేస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఈ స్లిమ్గా ఉండాలి, ఇంకొక క్యారెక్టర్ చేసేటప్పుడు కొంచెం మోడరేట్గా ఉండాలి. కుస్తీ పోటీలకు వచ్చేటప్పటికి పీసెస్ ఉండాలి. అంటే జనరల్గా మనం నార్త్ ఇండియాలో కుస్తీ పోటీలు అన్నీ చేస్తే అన్నీ సుమోలాగా ఉంటారు, పొట్ట గిట్ట అంత టెక్నిక్ యూజ్ చేస్తారు. కానీ రామ్ చరణ్ గారు ఒక్కసారి ఆయన ఇలాగ మొత్తం క్లాత్తో కప్పేసుకున్న అన్నీ వచ్చినప్పటికి ఇదే చూసేద్దాం అని చెప్పేసి క్యూరియాసిటీ ఎక్కువ ఉండేది. కరెక్ట్గా ఆయన ఈ బట్టలన్నీ ఇప్పిన తర్వాత మామూలుగా లేదండి, అది ఎక్స్ట్రాడినరీ. అది సూపర్. సో పెద్ద మీద చాలా అంచనాలు ఉన్నాయి మీకు కూడా. అయితే అంచనాలు కాదండి, ఇండస్ట్రీని ఒక ఊపేస్తుంది. సూపర్, మామూలుగా ఉండదు. సూపర్. ఆడియన్స్కి మీరు మంచి వార్త ఇచ్చారు. ఈ 4 రోజులు, ఈ వారం రోజులు, 10 రోజులు కూడా ఎదురు చూస్తూ ఉన్నాం కాబట్టి. సాంగ్ వచ్చేటప్పటికే బేబచ్చమైన పబ్లిసిటీ వచ్చింది. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్, తర్వాత ఆ సింగర్, వీళ్ళు పాడే విధానం, కరెక్ట్గా దాన్ని కూడా ఒక కొండ ప్రాంతంలో తీసుకెళ్ళి రత్నవేలు గారు కెమెరామెన్ గారు, ఆయనతో ఈయన నేను 3వ సినిమా అండి. ఫస్ట్ సినిమా సైరా నరసింహారెడ్డి, తర్వాత సరిలే నీకెవరు, పెద్ది 3వ సినిమా అండి. కాంబినేషన్ ఏంటంటే రత్నవేలు గారు, బుజ్జిబాబు గారు డైరెక్టర్, రామ్ చరణ్ గారు. ఈ కాంబినేషన్ మామూలు కాంబినేషన్ కాదండి. ఒకరికి మించిన ఒక అవుట్పుట్ ఇవ్వాలని చెప్పేసి ఒక్కొక్కరికి చాలా క్యూరియాసిటీ, హార్డ్ వర్క్, డెడికేషన్ అండి. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే హార్డ్ వర్క్ చూస్తే ఇట్ నాట్ గో వేస్ట్. ఎప్పుడైనా మైండ్ సెట్తో డెడికేటెడ్గా పనిచేస్తే అన్నీ సక్సెస్ అవుతుంది. సో మీరు పెద్ద పెద్ద డైరెక్టర్లతో కలిసి వర్క్ చేశారు. ఇప్పుడు బుచ్చిబాబు గారు అనే వ్యక్తి సెకండ్ సినిమాకి 350 కోట్లు బడ్జెట్ పెడుతున్నారంటే ఆయనలో ఏదో ఒక మ్యాజిక్ ఉండాలి. ఏంటి సార్ అది, ఏం చెప్తారు? ఇదంతా